హ్యావ్యూర్స్ మై డియర్ కుక్కల ప్రేమికులారా, ప్లీజ్ ఒకసారి రండి ట్రెండ్. ఎందుకంటే మీరే ఇప్పుడు ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు మొన్న వికారాబాద్ దగ్గర ఒక పసిబిడ్డ ఇంట్లో పెట్టేసి పాపం కొట్టుకెళ్ళి, ఈలోపు ఏమైంది, వేరేవాడు పెంచుకున్న కుక్క ఆ ఇంటి నుంచి బయటకు వచ్చి ఆ ఇంట్లో దూరి ఆ పిల్లని చంపేసి, అప్పుడు ఏమన్నారండి, తల్లి ఎంత నిర్లక్ష్యంగా ఉంది, అసలు బిడ్డలను వదిలేసి వెళ్ళిద్దా చంటి పెట్టినా అన్నారు. అరే ఆ బిడ్డ ఇంట్లో రాబాబు అంటే అయినా సరే అలా వదిలిపెట్టిద్ది. రైట్. సో కుక్కల ప్రేమికులారా, మరలా అంబర్పేటలో నడి రోడ్డు మీద ఓ పిల్లోని కుక్క చంపితే అప్పుడేమన్నారు, ద గ్రేట్ విజయలక్ష్మి, గత విజయలక్ష్మి జిహెచ్ఎంసీ మేయర్, వాటికి మాంసం వేసేవాళ్ళంట, వేసేవాళ్ళు ఎవరు లేకపోతే ఆ రోజు పిల్లని బీకడానికి వచ్చిందని చెప్పింది. ఈలోపు మరికొంతమంది ఎంత నిర్లక్ష్యంగా తల్లిదండ్రులు వదిలేస్తారు పిల్లలని చెప్పేసి అలా. అమ్మ జీవితం అనకూడదు, కానీ ఏం మనుషులు అర్థం కాదు ఈ జంతు ప్రేమికులు. అందరూ అట్లా కొంతమంది అంటున్నా, ఎవరైతే ఫూలిష్గా మూర్ఖంగా కామెంట్లు పెడతారో తల్లిదండ్రులు తప్పును వాగుతారో నేను వాళ్ళని అంటున్నా తప్ప మామూలు కాదండి. నాకు తెలిసిన జంతు ప్రేమికులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎంత మానవత్వంతో ఉంటారంటే, వాళ్ళ పెట్ యానిమల్స్ ఎంత ప్రేమగా చూసుకుంటారో వాళ్ళ చుట్టుపక్కల ఉండే మనుషులు అంతకన్నా ప్రేమగా చూసుకుంటారు. అది నిజమైన మానవత్వం అంటే. సో ఇప్పుడు విషయం ఏంటి, నిన్న జవహర్ నహర్ ఈ రాచకొండ కమిషనర్ పరిధిలోకి వచ్చింది. అక్కడ పాపం సిద్దిపేట మిరుదొడ్డి ప్రాంతించినటువంటి భరత్ అండ్ లక్ష్మి వాళ్ళు అక్కడి నుంచి నెల క్రితం వచ్చారు పాపం జవహర్ నగర్కి. వచ్చి నివాసం ఉంటూ ఉన్నారు. నిన్న నైట్ ఈవినింగ్ విహాన్ 7:30 పిల్లోడు ఇంటి బయట ఆడుకుంటూ ఉన్నాడు. దేవుడా, 20 కుక్కలు వచ్చాయి ఘోరంగా ఆ పిల్లోడిని అసలు 10 నిమిషాలు దాదాపు పీక్కు తింటా ఉన్నాయి. అసలు మరి ఈ జనాలు గమనించలేదో, లేదు కుక్కలు గొడవ పడుతుందని చెప్పి వదిలేశారు. తేరుకునేటప్పటికి చూస్తే ఆ పిల్లోడు ఏముంది, అసలు ఘోరం, ఇంకా కొన ప్రాణాలతో ఉన్నాడు. ఆసుపత్రికి వెళ్తే అప్పటికి చనిపోయాడు. అది జరిగిందా. నెక్స్ట్ జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం మంగేల గ్రామం దగ్గర పిల్లడు బయట ఉన్నాడు. వాడి వయసు 9 సంవత్సరాలు. వాడి మీదకి ఓ పిచ్చి కుక్క ఇంకో కుక్కలు కలిసి అవి వచ్చేసినాయి. అవి ఎంత వీధి అక్కడ పాపం ఆయన చూసి ఇంకా వాటిని తరిమాడు. మొన్నటికి మొన్న పటాన్ దగ్గర ఒక పిల్లోడిని చంపేసినాయి. సంగారెడ్డి దగ్గర, మహబూబాదులో, మల్కాజ్గిరి కాదు ఇదేంటిది మేడ్చల్ దగ్గర. ఏంటంటే అసలు ఈ కుక్కలు ఇమ్మీడియట్గా రేవంత్ రెడ్డి ఏమన్నారు తెలుసా, టోల్ ఫ్రీ నెంబర్ ఆర్ హెల్ప్ లైన్ నెంబర్ ఆర్ కంప్లైంట్ నెంబర్ పెట్టేసేయండి. రాష్ట్రం అంతటా కూడా ఈ కుక్కలకు సంబంధించి సమస్యలు ఉన్నప్పుడు ఫిర్యాదులు ఆ నెంబర్కి ఇవ్వాలి అని చెప్పారు. అట్లా నెంబర్ ఇవ్వాలి. బట్ నేనైతే హైదరాబాద్కి సంబంధించిన నెంబర్ చెప్తా, 040211117 ఉంటుంది. ఓకేనా, దానికి కాల్ సెంటర్ ఫోన్ చేస్తే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఈ జవహర్ నగర్లో అనకూడదు కానీ వాళ్ళు కంప్లైంట్లు ఇస్తూనే ఉన్నా ఇంతవరకు పట్టించుకోలేదట. పిల్లడు చనిపోయాడు. ఇప్పుడు సమస్యలు ఏంటంటే, ఈ కుక్కల ప్రేమికులు ఉంటారే, ద గ్రేట్ యానిమల్ లవర్స్ ఉంటారే, అపార్ట్మెంట్లో, బిల్డింగుల్లో, తర్వాత వాటిని ఏమంటారు, విల్లాస గేటెడ్ కమ్యూనిటీస్, వాటిలో ఉంటారు, కారులో తిరుగుతారు. ఈ కుక్క కాటులు గురై చనిపోయే వాళ్ళు, ఆసుపత్రి పాలయ్యే వాళ్ళు, వీళ్ళంతా వచ్చేసి రోడ్ల మీద తిరిగే వాళ్ళు, అటు ఇటు వెళ్ళేవాళ్ళు, గుడిసెల్లో ఉండేవాళ్ళు, నార్మల్గా ఇళ్లలో ఉండేవాళ్ళు, కాలనీల్లో ఉండేవాళ్ళు. వీళ్ళేమో కుక్కల నుంచి మమ్మల్ని కాపాడే మహాప్రభు అంటారు. ఈ విల్లాల్లో, గేటెడ్ కమ్యూనిటీలో, కారులో తిరిగే వాళ్ళను కుక్కలను అట్లా అనొద్దు, కుక్కలను ప్రేమగా చూసుకొని అంటారు. ఏంది ఇప్పుడు బ్లూ క్రాస్ వాళ్ళతో, ప్రభుత్వ వైద్యులతో కూడి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ఒక కమిటీ వేస్తున్నారు. అసలు కుక్కలు ఎందుకు ఈ రకంగా కరుస్తున్నాయి, ఎందుకు ఈ రకంగా మూకుమ్మడి దాడులు చేస్తున్నాయి, ఏమైంది సార్ కుక్కలకి సంబంధించి, ఏమైంది సార్? ఎవరైతే పంచాయతీ అధికారులు, మున్సిపల్ అధికారులు ఉంటారో సరైనటువంటి వేలో వాటికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు ఏదో చేయాల్సి ఉంటాయి, అవి చేయరు. మళ్ళీ వాటికి డబ్బులు వాడామని చెప్తారు. ఒక ఏరియాలో కుక్కలను పట్టుకెళ్ళి ఇంకో ఏరియాలో వదిలిపెడతా ఉంటారు. అదేమంటే ఈ ఏరియాలో కుక్కలు తీసుకెళ్ళాం కదా అంటారు. వ్యవస్థ అసలు ఎక్కడ సార్ కరెక్ట్గా పనిచేస్తుంది? మీరైతే మీ ఏరియాలో అయితే కుక్కల విషయం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఏ మాత్రం కుక్కలు పెరిగినా కొత్తగా కనిపిస్తారంటే కంప్లైంట్ చేసేసేయండి. ఈసారి మాత్రం ఊరుకోదు. డైరెక్ట్గా మన రేవంత్ రెడ్డి గారికి ట్వీట్ చేయండి, మినిస్టర్లు ఎవరైతే వాళ్ళని ట్వీట్ చేయండి. అండ్ మీ ఏరియాకి సంబంధించిన కలెక్టర్ ఉంటారు, పోలీసులు ఉంటారు, వాళ్ళని ట్వీట్ చేసేయండి, ఏం కాదు. బట్ ఎట్టి పరిస్థితుల్లో అజాగ్రత్తగా మాత్రం ఉండి పిల్లలు మాత్రం జాగ్రత్త.